ముమ్మడివారం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగుండా జేఏసీ టెంట్లో ముమ్మడివారం నియోజకవర్గ ప్రజల కోసం నిరాహారదీక్ష చేస్తున్నాను నేను. అదేంటంటే మీకు అందరికీ తెలుసు ఏంటంటే మన ముమ్మడివారం మెయిన్ కేటాయించినటువంటి ముమ్మడివారం ఆర్టీసీ బస్ స్టాండ్ గత 5 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా పడి ఉంది. కానీ ఇక మనకి ముమ్మడివారంలో ఆర్టీసీ బస్ స్టాండ్ లేకపోవడం వల్ల ప్రయాణికులు, అదేవిధంగా స్కూల్ పిల్లలు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లేకపోవడం వల్ల ఆర్ఎన్బి రోడ్డు మీద ప్రజలందరూ కూడా బస్సు ఎక్కవలసి వస్తుంది. దీనివల్ల గర్భిణీ స్త్రీలు కూడా ఈ బస్సుల కోసం రోడ్డు పైన వెయిట్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఉదయం స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి సాయంత్రం స్కూలు వదిలేటప్పుడు కూడా ఈ ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పోతే ప్రస్తుతం ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ మొత్తం అందులో కూడా సగభాగం ప్రైవేట్ వ్యక్తులకి కళ్యాణ మండపం కట్టుకోవడానికి లీజుకి ఇచ్చేశారు. పోతే మిగిలిన భాగం ఖచ్చితంగా ఉంది. ఈ మిగిలిన భాగం కూడా ఈ కళ్యాణ మండపం కట్టుకోవడానికి ప్రైవేట్ వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మిగిలిన స్థలం కూడా ఆక్యుపై చేయడానికి ప్రయత్నంలో ఉన్నారు. ఈ మిగిలిన స్థలానికి కూడా 2 గేట్లు ఉన్నాయి. ఈ 2 గేట్లు కూడా తాళాలు వేసుకుని ఆ కళ్యాణ మండపం వాళ్ళ దగ్గరే వాళ్ళే హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు. ఈ వర్షం వచ్చినా ఏమొచ్చినా కానీ కనీసం బస్సు ప్రాంగణంలోకి వెళ్ళి తల దాచుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం నా డిమాండ్ ఏంటంటే ఇది మెయిన్ క్యాడర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మెయిన్ క్యాడర్. ఈ ముమ్మడివారం నియోజకవర్గంలోనే ఎక్కువగా ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి. పోతే ఇక్కడికి బస్సు చాలా అవసరం. ఎందుకంటే ఈ బస్ స్టాండ్ లోపలికి బస్సులు ఖచ్చితంగా రావాలని నా ముఖ్య డిమాండ్. ఇది ముమ్మడివారం నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా బయట నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరం. లేని ఎడల ఇప్పుడు ప్రజెంట్ నేను రిలే నిరాహారదీక్ష చేస్తున్నాను, తర్వాత నిరవధిక నిరాహారదీక్ష చేస్తాను, తర్వాత ఆమరణ నిరాహారదీక్ష చేస్తాను. ఖచ్చితంగా బస్ స్టాండ్ లోపలికి బస్సులు వచ్చేంత వరకు కూడా నేను ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణత్యాగానికైనా వెనకాడనని ఈ మీడియా ద్వారానే తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నేను ఆల్రెడీ 2-3 ఫిర్యాదులు చేయడం జరిగింది. దానికి ఎండార్స్మెంట్ వచ్చింది. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి బస్సులు వెళ్ళాలంటే రోడ్లు సరిపోవట్లేదు అంటున్నారు. కానీ 5 సంవత్సరాల క్రితం కంకర్ రోడ్లు ఉన్నప్పుడే బస్సు వెళ్ళింది. కానీ ఇప్పుడు సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత బస్సు వెళ్ళట్లేదు అన్నది చాలా ఆశాస్పదంగా ఉంది. పోతే వాళ్ళు నాకు ఎండార్స్మెంట్ ఒకటే చెప్పారు, రఘుకుమార్ గారు లోపలికి బస్సు వెళ్ళడానికైతే చాలా ఇబ్బందిగా ఉంది అంటున్నారు. అంటే ఉరుసట్లు ఆక్రమించారంట, ఏంటి కాంప్లెక్స్ ఆక్రమించేశారంట ప్రైవేట్ వ్యక్తులు. రోడ్డు మొత్తం ఆక్రమించారంటే ఈ రోడ్డు క్లియర్ చేస్తే కానీ ఖచ్చితంగా బస్సు పంపిస్తామంటున్నారు. రోడ్లు నేను క్లియర్ చేయడం ఏంటి, నాకు ఏ అధికారం ఉంది క్లియర్ చేయడానికి? ఈ సబ్జెక్ట్ ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు తీసుకోవాలి. ఈ బస్సుకు సరిపడగా ఈ రోడ్డు ప్లేస్ అనేది కేటాయించడం ప్రజాప్రతినిధులు, అధికారులు చేయాల్సిన పని. అది ఖచ్చితంగా సిమెంట్ రోడ్డు మీద ఖచ్చితంగా బస్సు వెళ్తుంది. ఇప్పుడు వీళ్ళు కావాలని చెప్తున్నారు. బస్సు ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏ విధంగా తీసుకురావాలనేది నేను మార్గం చూపిస్తాను. ఖచ్చితంగా రేపటి నుంచే నాకు బస్ స్టాండ్ అప్పుడు బస్సులు ఖచ్చితంగా రావాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను. ఆర్టీసీ అమలాపురం డిపో నుంచి వచ్చాం సార్. మా డిపిటిఓ గారు ఆదేశాల మేరకు ఇక్కడ ముమ్మడివారం బస్ స్టాండ్లో బస్సులు రాకపోకలు, రూటు, బస్సు టర్నింగ్ అవుతుందా తిరుగుతుందా పూర్తి స్థాయిలో దీని మీద రిపోర్టు తీసుకోమని మా సార్ మమ్మల్ని పంపించారండి. కాబట్టి ఇప్పుడు ఈ బస్ స్టాండ్ పరిధిలో ఈ బస్సు ఎంటీ బస్సు ఒకటి తీసుకొచ్చి మేము బస్సు టర్నింగ్లోని వీటిలోని బస్సు ఫ్రీగా వెళ్తుందా, లేకపోతే ఇబ్బంది ఏమైనా ఉందా, ఆక్రమణలు ఏమైనా ఉన్నాయా అనేది మేము పరిశీలించడానికి వచ్చాం సార్. దీని ప్రకారం నివేదిక మా డిపిటిఓ సార్కి ఇస్తాం. అది ప్రస్తుతానికి కళ్యాణ మండపం ఉండదండి ఇక్కడ. దానికి ఎదర గేటు, ఈ అవుట్ బస్సు బయటకు వెళ్ళే రూట్లో గేటు క్లోజ్ చేసి ఉన్నాయి. అవి తీయమని చెప్పామండి. నెక్స్ట్ ఈ లైటింగ్ కూడా అడ్డు ఉంది, దాన్ని కూడా తీయమని చెప్పామండి. దీని ప్రకారం ఇవన్నీ తీసిన తర్వాత బస్సు లోపలికి పంపించడం అనేది మా డిపిటిఓ సార్, డిఎం సార్ అందరూ పరిశీలించి దీని మీద తగు నిర్ణయం తీసుకుంటారు సార్. ఇప్పుడు దాని మీదే దీని పూర్తి స్థాయిలో బస్సు రాకపోకలను పరిశీలించి మేము మా సార్కి చెప్తామండి. ఇచ్చిన తర్వాత విషయాన్ని ఇప్పుడు వీళ్ళకి కూడా చెప్పాం, కళ్యాణ మండపంలో కూడా ఇవన్నీ గేట్లు గట్రా ఓపెన్ చేయమని, లైటింగ్ గట్రా తీయమని చెప్పామండి. దాని ప్రకారం ఏంటనేది నిర్ణయం తీసుకుంటారండి. ఆల్రెడీ తీసుకొచ్చాం, ఆల్రెడీ ఎంటీ బస్సు తీసుకొచ్చాం సార్. దానికి లైటింగ్ అడ్డు ఉంది కదా అక్కడ, ఆ లైటింగ్ తీయమని చెప్పామండి. ఉన్నాయండి, అదే ఆటోలు గట్రా తీయాలి. ఆటోలు అన్ని క్లియర్, ఆ రోడ్డు ఇటు క్లియరెన్స్, షాపుల ముందు వెహికల్స్ ఆటోలు అన్ని క్లియర్గా తీస్తే సామాన్లు కూడా పెట్టున్నాయండి. కొద్దిగా రన్నింగ్లో పడినప్పటికీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయండి. అవి
అది మా సార్ మాట్లాడతారు సార్, డిప్యూటీ సార్ వచ్చి మాట్లాడతారు. గేట్ అయితే ఓపెన్ చేశారండి, వాళ్ళు ఏమే మేము వచ్చిన తర్వాత ఓపెన్ చేసి పెట్టారు, అబ్జెక్షన్ పెట్టలేదు, ఏమి ఓపెన్ చేశారు. ఈ గేట్ చేశారు, ఆ గేట్ తీశారు. గేట్ వరకు మాకేం ఇబ్బంది పెట్టలేదు అండి. అవుట్ గేట్ దగ్గర కొంచెం చూసుకోవాలి. ఆఫీస్లో ఉంటుంది సార్, అది రికార్డులో ఉంటుంది సార్, అది రికార్డులను బట్టి పెద్దవాళ్ళు చెప్తారు. లేదు జనరల్గా గత 2-3 నెలలు బట్టి ఉంది సార్ ఈ ప్రాబ్లం. ఆటోమేటిక్గా ఇది ఉంది, ఇప్పుడిప్పుడే వచ్చిన సమస్య కాదండి. ఇది గత 2-3 నెలలు బట్టి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి, దీని మీద డిస్కషన్ జరుగుతుందండి. ఇది అది అధికారులు నిర్ణయం తీసుకుంటారు. చూస్తారు సార్, మా సార్ డిప్యూటీ సార్ నిర్ణయం తీసుకొని చెప్తారు. అది తర్వాత వాళ్ళు